ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేయవచ్చిన వందనాలు సమర్పిస్తున్నా. భూమి మీద దేవుడు కృప చూపించే దేవుడే ఉన్నాడు. దేవుని కృప భూమి మీద మనుషులకు అందుబాటులో ఉంటుంది. భూలోకం యొక్క సరిహద్దుల్లో దేవుని కృప ఆవరించి ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 23వ వచనంలో ఇలా రాబడింది, చదువుతాం. మానవ జాతికి దేవుని కృప అందుబాటులో భూమి మీద జరుగుతుంది. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములతో పరిపాలించే యెహోవా నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకోండి ఎందు అలా అతిశయించావని అని దేవుడు ఆనందిస్తుంది. దేవుని కృప భూమి మీద అందుబాటులో ఉంటుంది. భూమి యొక్క హద్దుల్లో మనుషులు దేవుని కృపను అనుభవించగలడు. కృప అంటే అనర్హుల ఎడల కనపరిచే దయ. అనర్హులకు దయ చూపించేది దేవుడు. అర్హులైన వారికి దయ చూపించే పెద్ద విశేషమైన సమావేశం. అర్హుడు కాబట్టి అతనికి దయ చూపెట్టడం అని మామూలుగా జరిగే కార్యక్రమం. కానీ అనర్హులైన వారికి, ఈ తగిన వారికి ఈ మనుషులు తగని వాళ్ళు, అనర్హులు, అలాంటి వారికి దయ చూపించేది కృప. కాబట్టి మనం దేవుడు ఏం చేస్తుంటాడంటే, మానవ జాతి అనర్హులైన భూమి మీద ఆయన కృప చూపిస్తుంటాడు. భూమి యొక్క హద్దుల్లో దేవుని కృప లభిస్తుంటుంది. హద్దులు దాటితే కృప ఉండదు. భూమి హద్దుల్లో ఒకవేళ నీవు విమానంలో ప్రయాణం చేస్తున్నావు అనుకో, భూమి హద్దుల్లో. లేదు ర్యాకెట్లోనే కూర్చుండి చంద్రమండలంకి వెళ్ళావు అనుకో, వెళ్ళి చంద్రమండలం భూమి యొక్క హద్దుల్లో. కాబట్టి దేవుని కృప మనిషి, మానవ జాతి జీవించినంత కాలం దేవుని కృప జీవించినంతకాలం లభిస్తుంటుంది. కాబట్టి అనర్హులమైన మనకు ఆయన దయ భిక్ష పెడతాడు, బ్రతికిస్తున్నాడు. అనర్హులైన వారిని బ్రతికిస్తున్నాడు. అనర్హులైన వారిని కాపాడుతున్నాడు. మనం అనర్హులను కాపాడబడటానికి నోచుకోలేదు. మనం పోషించబడటానికి నోచుకోలేదు. కాబట్టి పరమదేవుడు భూమి మీద కృప చూపుతుంటాడు. భూమి యొక్క హద్దులు దాటామనుకో, శశమిర కృప లభించదు. మనుషుడు దేవుని న్యాయమైన తీర్పుకు నిలబడాల్సిన అవసరం. దేవుడు న్యాయవంతుడై భూమి యొక్క హద్దులు దాటిన వారిని న్యాయంగా తీర్పు తెలుస్తాడు. అందువల్ల మనుషులు హద్దులు ఎప్పుడు దాటిపోతారంటే, ప్రాణం పోయిందనుకో, భూమి యొక్క హద్దులు దాటాడు మనిషి. భూమి మీద ఉండటానికి వీలు ఉండదు. కాబట్టి ఈ బంధులో ప్రాణం ఉన్నంతకాలం మనుషుడు భూమి యొక్క వాతావరణంలో జీవితం కొనసాగిస్తుంటాడు. ఆ ప్రాణము దేహంలో నుంచి దాటిపోయిందంటే కృప నుంచి తొలగిపోతుంటాడు.
కాబట్టి కృప లేని స్థితిలోకి ప్రవేశిస్తాడు. అలాగే మనుషులు భూమి మీద దాటిపోయిన వాళ్ళు కృపలో దాటి వెళ్ళిపోతారు. కృప తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత కృప అందుబాటులో ఉండదు. బ్రతికున్నప్పుడు కృప అందుబాటులో ఉంటుంది. అనర్హుడవే, యోగ్యత లేదు, నీవు దానికి నోచుకోలేదు, కానీ అనుగ్రహిస్తాడు. నోచుకొని వారికి దేవుడు అనుగ్రహించే మహత్తరమైనది కృప అంటారు. కృప ఏం చేస్తుంటుంది భూమి మీద మనుషులకు అంటే గ్రంథం తెలియజేసే విశేషమైన మొదటి కార్యక్రమం. తీతు పత్రికలో 2వ అధ్యాయం, తీతు 2వ అధ్యాయంలో కృప ఏం చేస్తుంటుంది ఈ భూమి మీద ఆ సమాచారం నీకు తెలియాల్సిన అవసరం ఉంది. తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి సమస్త మనుషులకు రక్షణకరమగు దేవుని కృప, అది విశేషమైన సమాచారం. కృప రక్షణకరమైన కృప. తీతు 2వ అధ్యాయం 11వ వచనం నుండి సమస్త మనుషులకు రక్షణకరమగు దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుతుండవనని బోధించుతున్నది. కృప బోధిస్తూ ఉంది. అది సమాచారం. కృప ఏం చేస్తుంటుందంటే కృప బోధిస్తుంటుంది. దేవుని కృప ఆవరించిన కృప, లోకంలో ఆవరించిన కృప, భూమి యొక్క పరిధుల్లో నీవు జీవించినంతకాలం అందుబాటులో ఉండే కృప ఏం చేస్తుందంటే నాయనా అదే అని బోధ చేస్తుందంట. కృప బోధిస్తుంటుంది. కృప మనుషులు అంతరంగంలో దూరిపోదు. కృప మనుషుల్ని బలవంతం చేయి, బలవంతం పెట్టు. నీ అంతరంగంలోనికి దూరి నీ స్వభావాన్ని మార్చివేయదు. బయట నిలబడి నాయన అదే ఆలోచించేయి, నా సన్నిధికి వచ్చిన ఆలోచించేయమని కృప ఏం చేస్తుంటే బోధించడం. బోధలో 2 విశేషమైన సంగతులు ఉన్నాయి. ఏం చెప్పాడంటే సమస్త మనుషులకు రక్షణకరమగు దేవుని కృప ప్రత్యక్షమై భక్తిహీనతను విసర్జించు నాయన. నువ్వు భక్తిహీనుడిగా ఉండొద్దు. భక్తిహీనుల మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. భక్తిహీనతను విసర్జించాలి. భక్తిహీనుల మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో భక్తిహీనుల మీదకి దేవుని 18వ వచనంలో రాబడి ఉంది. రోమీయులకు 1వ అధ్యాయం 18వ వచనంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఇలాగ చదివేస్తాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపం పరలోకం నుంచి బయలుపరచబడుతుంది. కృప ఏం చెప్తుందంటే నాయన నువ్వు భక్తిహీనుడా, నువ్వు ఆలోచించాలి. నువ్వు నశించిపోవడం నా ఇష్టం కాదు. కృప యొక్క ఆలోచన నువ్వు నశించిపోకూడదు. కృప బోధిస్తూ ఉంది. నువ్వు రక్షించబడాలి నాయన. భక్తిహీనత మీద నా ముగ్గురుతుంటుంది. నీ మీద లేదు, నీ భక్తిహీనత మీద ఉంది. అది విశేషం. కాబట్టి భక్తిహీనత మీద దేవుని ముగ్గురుతుంటుంది. భక్తిహీనుడి మీద కాదు. భక్తిహీనుడు భక్తిహీనత అనే రెండింటి మధ్యలో వ్యత్యాసం చూడగలిగిన వాడు లేవు. రోగి రోగము అనే దాని మధ్యలో వ్యత్యాసం చూడగలిగిన వాడు వైద్యుడు. వైద్యుడు ఏం చేస్తుంటాడంటే ఇది రోగము, ఇది రోగి. ఈ రోగిలోని రోగం, ఈ రోగం వల్ల ఈ రోగి చనిపోతాడు. కాబట్టి ఇప్పుడు నా కోపము రోగి మీద లేదు, రోగం మీద నా కోపం.
కాబట్టి ఆ రోగం మీద నా కత్తిరి పెట్టేసి కట్ చేస్తాను, నా ఇన్స్ట్రుమెంట్లు ఉపయోగించేస్తాను, ఈ రోగాన్ని తొలగించేస్తాను. రోగం తొలగించబెడితే రోగి బతుకుతాడు. అలాగో భక్తిహీనత తొలగించబడితే భక్తిహీనుడు బ్రతుకుతాడు. కాబట్టి భక్తిహీనలో ఉండే రోగము, భక్తిహీనత రోగిలో ఉండే రోగం ఉన్నది. రోగిలో రోగం అంటే భక్తిహీనలో భక్తిహీనత ఉంది. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రోగి మీద కోపం, ఆయనకి ఏం కోపం? అయ్యో పాపం, రోగం వచ్చిందా, నీ రోగం నేను చంపబోతుంది నాయన, నీ రోగం మీద నా పగ కానీ నీ మీద నాకేం పగలేదు. అది అన్నట్టు పరమదేవుడు ఏమంటున్నాడంటే, దుర్నీతి చేత సత్యం అడ్డగించి మనుషుల యొక్క భక్తిహీనత మీద, దుర్నీతి మీద నా కోపం, నీ దుర్నీతి మీద నా కోపం, నీ భక్తిహీనత మీద నా కోపం. అది కృప చేసే కార్యక్రమం. కాబట్టి డాక్టరు రోగాన్ని చంపుతాడు, రోగిని బ్రతికిస్తాడు అన్నట్టు, రోగాన్ని చంపకపోతే రోగము రోగిని చంపుద్ది, రోగం రోగిని చంపేస్తుంది. అందువలన భక్తిహీనత చనిపోకపోతే భక్తిహీనుడు చస్తాడు. కాబట్టి భక్తిహీనుడి మీదనే దేవుని యొక్క కృప భక్తిహీనత మీద ఆయన ఉన్నతగా మారిపోతుంది. నేను చెప్పేది మీకు అర్థమంత సమాచారం అంతా అది కథ. కాబట్టి దేవుని యొక్క కృప మహత్తరమైన దేవుని కృప. దేవుని కృప ఎంత పనిచేస్తుందంటే, నీవు రక్షించబడాలి ఆయన, నువ్వు రోగిష్టివి, నీలో రోగం నేను చంపడానికి కోరుకుంటున్నాను. నా పగ నీ మీద కాదు, నేను చంపడానికి కోరుకున్న రోగం మీద నా పగ అని ఎలాగ అంటున్నాడో అలాగే దేవుడు ఏమంటున్నాడు అంటే, నీ మీద నాకు ఏ పగ లేదు, నీ మీద నా కృప ఉంది, నా కనికరం ఉంది, నా దయ ఉంది, నేను జాలి పడుతున్నాను ఈ విషయం. భక్తిహీనుడు నేను జాలి పడుతున్నాను ఈ విషయం, ఇది కృప. అనర్హుడు భక్తిహీనుడు, అనర్హుడు అర్హుడు కాదు. అనర్హుడైన భక్తిహీనుడి మీద దేవుని కృప ఏం చేస్తుందంటే ప్రత్యక్షం. నాయన నా కోపం నీ మీద కాదు, నీ రోగం మీద, నీ భక్తిహీనత మీద. కాబట్టి కృప ఏం చెప్తుందంటే, సమస్త మనుషులకు రక్షణ కాదు మగు దేవుని కృప ప్రత్యక్షమై మన భక్తిహీనతను ఎలోక సంబంధం దురాశ దాన్ని వాటిని విసర్జించాలి, భక్తిహీనతను విసర్జించాలి. రోగిలో ఉండే రోగం లాంటిది భక్తిహీనత, దాన్ని విసర్జించాలి. శుభప్రదమైన నిరీక్షణ ఉంది. శుభప్రదమైన నిరీక్షణ అంటే అద్భుతమైన నిరీక్షణ, ఆశ్చర్యమైన నిరీక్షణ. ఈ భక్తిహీనులకు కూడా ఆశ్చర్యకరమైన నిరీక్షణ దేవుడు కల్పించే ఒక విశేషమైన సంగతి. నిరీక్షణ ఎలాంటి శుభప్రదమైన నిరీక్షణ ఎలాంటిదంటే, కొలస్సీ 3వ అధ్యాయంలో శుభప్రదమైన నిరీక్షణ 4వ వచనంలో రాబడింది. కొలస్సీ 3వ అధ్యాయం 4వ వచనంలో శుభప్రదమైన నిరీక్షణ ఎలాంటి నిరీక్షణ అంటే, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు 4వ వచనం అది, మీరు ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షపరచబడుతుంది. మానవ జాతి మహిమలో ప్రత్యక్షపరచబడటం, మానవ జాతి మహిమలో ప్రత్యక్షపరచబడటం అదొక మాత్రమే కృప. కాబట్టి శుభప్రదమైన నిరీక్షణ ఇది. అసలు క్రైస్తవ జీవితానికి నిరీక్షణ ఏంటి? క్రైస్తవులు దేనికి నిరీక్షిస్తుంటారు, దేని కోరుకుంటుంటారు, ఏం కావాలని ఆలోచన చేస్తుంటారంటే, ప్రభువైన యేసు ప్రత్యక్షమైనప్పుడు నేను కూడా ఆ మహిమలో ప్రత్యక్షం కావాలి అని కోరుకునేవాళ్ళు క్రైస్తవులు. క్రైస్తవ విశ్వాసానికి వెనుకుండే మహత్తరమైన బలీయమైన ఒక కార్యక్రమం, క్రీస్తు మహిమలో ప్రత్యక్షమైనప్పుడు నేను కూడా మహిమలో ఉంటాను అనేది ఆ నిరీక్షణ మాత్రం. కాబట్టి ఇప్పుడు ఏం కృప ఉంటుందంటే, శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ఆయన మహాదేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతాడు. ఆయన మహాదేవుడు మన ప్రభువైన యేసు ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా ఆయనతో పాటు మహిమలో ప్రత్యక్షం అవుతారు. అంతకంటే కావాల్సిందేంటి? మహిమలో ప్రత్యక్షం.
అక్కడికి ఏ ర్యాకెట్ తీసుకెళ్ళలేదు, ఏ విమానం తీసుకెళ్ళలేదు, ఏ ఆయుధం మానవుడు కనిపెట్టి ఏది తీసుకెళ్ళలేని పరిస్థితుల్లో కృప ఏం చేస్తుందంటే నేను ఎత్తి క్రీస్తు సముఖంలో పెట్టే ఒక మహత్తరమైన కార్యం జరిగిస్తుంది. నువ్వు దేని కొరకు నిరీక్షిస్తున్నావు? క్రీస్తు యేసులో నీకేం కావాలని కోరుకుంటున్నావు? కృప చెప్పే సమాచారం. నువ్వేం కావాలని కోరుకుంటున్నావు? అవి లేవు ఇక్కడ, ఉన్న వాటిని తెలియజేస్తున్నాడు. కాబట్టి వాస్తవానికి ఏమి లేవో మనుషులు దాన్ని వాటిని వెతకటం వల్ల దురదృష్టకరమైన, లేని కాడ వెతకటం దురదృష్టకరం. ఉన్న వాటిని వెతకాలి. కాబట్టి ప్రభువుని యేసు మాట్లాడినప్పుడు మనందరికీ తెలిసినట్టుగా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనం, వెతుకుడి మీకు దొరుకుతున్నాడు. ఏం వెతుకుతావు? ఏముంటే వాళ్ళని వెతకాలి. లేని దాన్ని వెతికితే అక్కడ దొరుకుతుంది. లేని వాటిని మనుషులు వెతుకుతూ ఉంటారు అనేక సార్లు. క్రీస్తులు ఏమి లేవో దాన్ని వెతకటం అనేది అగ్రహించమైన సమాచారం. లేని వాటిని వెతికితే దొరుకుతుందా? దొరకదు. ఉన్న వాటిని వెతికితే దొరుకుతుంది. కాబట్టి ఏముందంట? మహిమలో ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది చెప్పేసి, మహిమలో ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది. ఆయనతో పాటు మహిమలో ప్రత్యక్షపరచబడే మహాదశ ఉంది. కాబట్టి ఇది అనర్హులైన వారికి ఈ ర్యాకెట్ తయారు చేసుకుని వెళ్ళగలిగిన మనుషులు కాదు ఇది. మనం అసలు ఆ రూపంగా ఆలోచన చేస్తే మనకు ర్యాకెట్లు తయారు చేసుకోలేము. ఒకటి తయారు చేసుకుని ర్యాకెట్లు అక్కడికి పోయేది ర్యాకెట్లు లేవు. కానీ మహిమలో ప్రత్యక్షం అవటం అనేది మహత్తరమైన కృప మన వచ్చారు. అందుకని కృప ఏం చేస్తుందంటే, జాగ్రత్త నాయన, ఏ లోక సంబంధ దురాశలు ఉన్నాయి, వదిలిపెట్టేయి, విసర్జించేయి. భక్తిహీనత ఉంది, విసర్జించు. ఇది నేను చెడిపేది, నేను పాడు చేసేది, నేను నాశనం చేసేది, ఇది నీ రోగం. ప్రతి వ్యక్తిలో దురాశ ఉంటే రోగం అన్నట్లు లెక్క. భక్తిహీనత అంటే చచ్చే రోగం అన్నట్లు లెక్క. నువ్వు భక్తిహీనం అయితే నీ చావుకు లోనైన రోగం ఉంటుంది, మరణకరమైన రోగం. వాటిని విసర్జించమంటుంది కృప. కాబట్టి భక్తిహీనతను ఎలాగ సమాన దురాశను విసర్జించాయి. శుభప్రదమైన నిరీక్షణ ఉంది. వాస్తవానికి ప్రభువు యేసు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు మహిమలో మీరు కూడా ప్రత్యక్షమవుతారు. ఆ మహిమలో ప్రత్యక్షమైన వారిని మహిమలోనికి తీసుకొని పోతాడు ప్రభువు యేసు. రాజాది రాజు రాబే అని పాట పాడాం. రాజాది రాజు వస్తే మన మహిమలో ప్రత్యక్షం అవటానికి సిద్ధపడిన పరిస్థితి ఉంది. రాజ్యమేలు క్రీస్తు యేసు రావే. రాజ్యం తండ్రికి అప్పగించడానికి రావే అని పిలిచినప్పుడు ఆయన మహిమలో ప్రత్యక్షపరచబడి వాళ్ళ మహిమలో తీసుకొని పోయి తండ్రికి అప్పగించే ఒక విశేషమైన కార్యక్రమం. రక్షణ అనే మొదలైన వాస్తవానికి ప్రభుత్వ ప్రత్యక్షమై చేసే మొదటి కార్యక్రమం ఏంటది? బాధ చేస్తుంటుంది. ఆయన భక్తిహీనతను విసర్జించు, అది నేను నాశనం చేస్తుంటుంది. దురాశను విసర్జించి నేను పాడు చేస్తుంటుంది. శుభప్రద నిరీక్షణ ఉంది. మహాదేవుడు మన ప్రభు యేసు ప్రత్యక్షం అవుతాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మన మహిమలో ఆయనతో కూడా ప్రత్యక్షం అవుతాం. కాబట్టి ఆ మహిమలో ప్రత్యక్షం కావాలనుకుని కోరుకునుంటే ఆరోగ్యమైన బుద్ధితో, స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతకాలా అని చెప్పి చెప్పాడు. కాబట్టి నీవు ఆరోగ్యమైన బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధికి రోగం వస్తుంది. బుద్ధికి రోగం వస్తుంది. కాబట్టి బుద్ధికి రోగం వస్తే బుద్ధి చెడిపోతుంది. రోగిష్ట బుద్ధి. కాబట్టి రోగిష్ట బుద్ధి కాకుండా స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతకాలి అని కృప బోధిస్తూ ఉంది. కాబట్టి కృప యొక్క బోధన మీరు అంగీకరించితే పరమదేవుడు కృపలో అనర్హులైన వారికి మహత్తరమైన భాగ్యం. మీరు అర్హులు కాదు వీటన్నింటికి, మీకు ఉచితంగా నేను ఏర్పాటు చేశాను. నా కృప ఈ భూమి మీద ఆవరించి ఉంది.
ఈ ఆవరించిన కృపలో నువ్వు భూమి జీవించిన కాలంలో దీన్ని అనుభవించగలిగిన ఉండాలి. భూమి అద్దులు దాటిపోయావంటే కృప ఉండదని దేవుడు న్యాయపు తీర్పుకు భయంతో ఎదురు చూస్తుండాల్సిన అవసరం. కాబట్టి కృప యొక్క అద్దులు భూమి యొక్క సరిహద్దుల్లో ఉంటాయి. నీ ప్రాణం ఉన్నప్పుడే ఈ సంగతులు ఆలోచించేయాలి అనే సమాచారం, మొదటి సమాచారం చెప్పేసి నీకు అయిపోయింది. కృప చేసే మొదటి కార్యక్రమం బోధ చేస్తుంటుంది. కృప చేసే రెండవ కార్యక్రమం ఎఫెసీ 2వ అధ్యాయంలో, ఎఫెసీ 2వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనానికి ఇలా రాబడింది. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు అని చెప్పారు. కృప ఏం చేస్తుంటుంది? రక్షిస్తుంది. కృప బోధ చేస్తుంటుంది. బోధకు విధేయులైన వారిని కృప రక్షిస్తుంది. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. క్రియల వల్ల కలిగింది కాదు కనుక కృప అంటే క్రియకు సంబంధించింది కాదు. క్రియల వల్ల కలిగింది కాదు కనుక ఎవడు వచ్చే పడవేది. మరియు మనం వాక్యం నడుచుకోవడం వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన క్రియలు సత్యం చేయటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వలన చేసిన పని అయి ఉన్నామని చెప్పారు. కాబట్టి కృప ఏం చేస్తుంటుంది? రక్షిస్తుంది. కృప రక్షిస్తుంది. కృప నిన్ను దేవుని ఉగ్రత నుండి తప్పిస్తుంది. రక్షిస్తుంది అంటే ఉగ్రతను తప్పిస్తుంది అనమాట. రోమ 5వ అధ్యాయంలో 9వ వచనం రాబడింది. రోమీయులకు 5వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న విశేషమైన, ఇప్పుడు ఆయన రక్తం వల్ల నీతిమంతుడిగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుతున్నాం. కాబట్టి ప్రభువైన యేసు ఏం చేస్తుంటాడంటే ఆయన కృప మనుషులను రక్షిస్తుంటుంది విశేషించి. కాబట్టి కృప రక్షిస్తుంది. మొదటి దశలోనికలకు రాసిన పత్రికలో ఈ సమాచారం తేటగా మాట్లాడబడుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాం. మొదటి దశలోనిక 9-10 వచనాలు. మా యొద్ద మీకు ఎట్టి ప్రవేశం కలిగను మమ్మల్ని గురించి తెలియజేస్తున్నాను. విగ్రహమును విడిచిపెట్టి దాసులవుటకు రాబో గుర్తుండి తప్పించి కుమారుడని యేసు. కాబట్టి రాబో ఉగ్రత నుండి తప్పించి ఆయన కుమారుడని యేసుక్రీస్తును అనగా రాబో ఉగ్రత నుండి మనం తప్పించి ఆయన కుమారుడని యేసుక్రీస్తు అందు విశ్వాసం ఉంచితే మనుషులు రక్షించబడతారు. ఉగ్రత నుండి తప్పించబడటం విశేషమైన సమాచారం. మనుషులు దేవుని ఉగ్రత కింద ఉన్నవాళ్ళు కృప వలన అనర్హులే, కానీ రక్షించబడటానికి దేవుడి సంకల్పం అనుగ్రహించబడింది. ఈ అనుగ్రహించబడిన ఈ సంకల్పము యేసుక్రీస్తు అనగా మన దేవుని ఉగ్రత నుండి మనం తప్పించు ఆయన కుమారుడని యేసుక్రీస్తు అంటే విశ్వాసం వచ్చడం అనేది, విశ్వాసం వల్ల మనుషులు రక్షించబడతారు. కాబట్టి విశ్వాసం వల్ల రక్షించబడతారు అనే ఒక విశేషమైన సమాచారం. మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయం 13, మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను 5వ అధ్యాయము 13వ వచనం రాబడింది. మొదటి యోహాను 5వ అధ్యాయం 13వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మీకు నిత్య జీవం కలవాలైనా మీరు తెలుసుకున్నట్టు ఆయన ప్రత్యేకంగా తెలియజేశాడు. ప్రభువైన యేసునందు మనుషులకు నిత్య జీవం ఉంది అనే ఒక విశేషమైన నిరీక్షణ విశేషమైన సమాచారం. దేవుని కుమారుని నామముందు విశ్వాసం ఉంచినది నిత్య జీవం కలవాలని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయించాను. దేవుని కుమారుని అందులో విశ్వాసం ఉంచేమే. దేవుని కుమారుని అందులో విశ్వాసం ఉంచేవారు నిత్య జీవం కలిగిన వారు. ఆయన కుమారుని యేసు దేవుని ఉగ్రతను తప్పించి ఆయన కుమారుని యేసు విశ్వాసం వచ్చిన వల్ల ఉగ్రతను తప్పించబడతారు, రక్షించబడతారు. రక్షణ యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఇచ్చేవాడు.
అందులో దశలోనిక పత్రికలో మాట్లాడినప్పుడు క్లీన్గా ఏం చెప్పాడు అంటే యేసు ఎవరు అనే సమాచారం తేటగా మాట్లాడినప్పుడు సంఘ సమాచారంలో అనిపించబడింది. కాబట్టి మీరు విశ్వాసం 10వ వచనంలో మరియు మీరు విగ్రహమును విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతునకు దేవుని దాసులగుటకు దేవుడు మృతుల నుండి లేపిన యేసును అనగా రాబోతుండి మనం తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు. రాబోతుండి తప్పించేవాడు ఆయన కుమారుడైన యేసు. కాబట్టి విశ్వాసం ఇచ్చిన వారు కృప చేత రక్షించబడతారు. మీరు విశ్వాసం ద్వారా కృప చేత రక్షింపబడి ఉన్నారు. రక్షింపబడిన వారు నిత్యజీవం కలిగిన వారు అన్నారు. కాబట్టి రెండో విశేషమైన సంగతి ఏమంటే కృప మనుషులను రక్షిస్తుంది. దేవుని ఉగ్రత నుండి మనుషులు తప్పించబడతారు. రక్షించబడిన వారు దేవుని ఇంటిలో చేర్చబడతారు. దేవుని కుమారులుగా అంగీకరించబడుతుంటారు. రక్షించబడిన వారు దేవుని ఇంటిలో గృహంలో కుటుంబంలో సభ్యులుగా చేర్చబడుతుంటారు. ఎఫెసీయులకు 3వ అధ్యాయంలో కుటుంబంలోని సభ్యులుగా చేర్చబడే ఒక విశేషమైన కార్యక్రమం ఉంది. భూమి మీద కుటుంబం ఉంది. కుటుంబం ఉంది. ఈ కుటుంబంలో మనుషులు సభ్యులుగా చేర్చబడటం అనేది మహత్తరమైన రక్షించబడిన వారి యొక్క ఇది మహోన్నతమైన కృప. 3వ వచనం మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 3వ అధ్యాయం అపోస్తలుల పత్రిక 14వ వచనం రాబడింది. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అనబడుచున్నదో ఆ తండ్రి క్షమించండి నేను వచ్చిన మర్చిపోయిన చదువుతాను. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రితో నేను మోకాళ్ళుని పురుషుని బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు. విశ్వాసం ద్వారా రక్షించబడే వారి హృదయంలో క్రీస్తు ప్రభు విశ్వాసం ద్వారా నివాసం చేస్తుంటాడు. నివాసం చేసేవాళ్ళు దేవుని కుటుంబంలో సభ్యులై ఉంటారు. దేవుని కుటుంబంలో సభ్యులై ఉండటం అనేది సామాన్య సంగతి కాదు. ఇది మహత్తరమైన కృప. మహత్తరమైన కృప. దేవునికి కుమారులై ఉండటం, కుమార్తెలై ఉండటం, దేవుని కుటుంబంలో సభ్యులై ఉండటం అనేది కృప. మానవ జాతి నోచుకునేది కాదు. మానవ జాతి దీనికి అర్హులు కాదు. కాబట్టి రక్షించబడిన వారు దేవుని కుటుంబంలో సభ్యులై ఉండటం. ఒక దేశపు అధినేత కుటుంబంలో సభ్యుడై ఉంటాం. ఒక రాజుగారి కుటుంబంలో సభ్యుడై అంటాం అంటే ఏంటి? ఒక రాజుగారి కుటుంబంలో సభ్యుడై ఉండటం అనేది మామూలు మనుషులకు దక్కే కార్యక్రమమా? కాదు. ఈయన రాజు కాదు. ఎవరి కుటుంబంలో సభ్యులు అంటే తీతు పత్రికలో క్షమించండి 1 తిమోతి 6వ అధ్యాయంలో ఇలా రాబడి 15వ వచనం నుండి 1 తిమోతి 6వ అధ్యాయం 15వ వచనం నుండి 6వ అధ్యాయం 15వ వచనం నుండి రాబడింది. 15వ వచనంలో ఏముంది అంటే శ్రీమంతుడును అద్వితీయులకు సర్వాధిపతి. అది కానీ శ్రీమంతుడు మీ తండ్రి. శ్రీమంతుడు అంటే చెప్పండి అంత ఐశ్వర్యం అంటారు. శ్రీమంతుడును అద్వితీయులకు సర్వాధిపతి యుక్తకాలం ముందు తన ప్రత్యక్షతను బయలుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. సమీపింపడానికి తెలుసులో ఆయన మాత్రమే వసించు సమర్థం గలవాడై ఉన్నాడు. మనుషులు ఎవడు ఆయన చూడలేదు, చూడనేరడు. ఇలాంటి తండ్రి కుటుంబంలో సభ్యులు అంటే ఏంటది? రక్షించబడిన వాడు తండ్రి కుటుంబంలో సభ్యులు. కాబట్టి పరలోకమందును భూమి మీద ఉన్న కుటుంబాలు ఏ తండ్రి వల్ల కుటుంబం అనబడుతుందో క్రీస్తు సంఘ సభ్యత్వము అనేది దేవుని కుటుంబంలో సభ్యత్వం. క్రీస్తు సంఘంలో సభ్యత్వం, దేవుని కుటుంబంలో సభ్యత్వం. కృప కృప
రక్షించబడ్డవారు, కృప చేత రక్షించబడ్డవారు దేవుని కుటుంబంలో సభ్యులు అవటం అనే ఒక విశేషమైన కార్యక్రమం. గల్తీలకు 4వ అధ్యాయంలో ఆ మాత్రమైన భాగ్యం. కాబట్టి దేవుని కుటుంబంలో సభ్యులు అవటం, రక్షించబడ్డవారు కుటుంబంలో సభ్యులు అవటం అనే ఒక విశేషమైన కార్యక్రమం. ఎవరి కుటుంబంలో మీరు సభ్యులు అంటే పరలోక దేవుడు కుటుంబంలో సభ్యులు. 4వ వచనం కాలం పరిపూర్ణమైనప్పుడు, గల్తీ 4వ అధ్యాయం 4వ వచనంలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారికి ఆయన ధర్మశాస్త్రం లోబడినవాడు ఆయన. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని పిలిచి తన కుమారుని ఆత్మ. అద్భుతమైన కార్యం. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు దేవుని నాయన అని పిలిచిన అనుభవం మీకు నిజంగా తెలుసునా ఎట్లుంటుందో? నీ నిజంగా నీ నాయన నువ్వు పిలిచినప్పుడు నీ విశ్వాసము నీ తండ్రి తాగలిగితే అనుభూతి వేరుగా ఉంటుంది. వాస్తవానికి అనుభూతి వేరుగా ఉంటుంది. నాకెంత గొప్ప నాయన ఉన్నాడు, నాయన తండ్రి అని పిలవటం అనేది ఒక మహత్తరమైన కృప రక్షించబడ్డవాడి కనుక. కాబట్టి మీరు కుమారులైనందున నాయన తండ్రి అని పిలిచి తన కుమారుని ఆత్మను హృదయంలో పంపించాడు అంటే రక్షించబడినవాడు ఎంత కృపను వస్తున్నాడు. కాబట్టి కృప ఏం చేస్తుందంటే మొదట బోధ చేస్తుంది, రెండవది బోధ విని లోబడిన వారిని రక్షిస్తుంటుంది. విశ్వాసాలు కృప చేత రక్షించబడ్డారు. రక్షించబడిన వాడు తండ్రి కుటుంబంలో సభ్యులై ఉంటారు. ఈ కుటుంబ సభ్యత్వం చిన్న సభ్యత్వం కాదు. పరలోకమందు భూమి మీద ఉన్న కుటుంబం ఏ తండ్రి వల్ల కుటుంబం అనబడుతుందో ఆ తండ్రి వల్లే కుటుంబం అనబడుతుంది. కుటుంబం అనబడుతుంది. అందువల్ల నేను భూమి మీద జీవించినప్పుడు మాత్రమే కుటుంబంలో సభ్యుడిని కాదు, పరలోకంలో కూడా కుటుంబం ఉంది. నేను మధ్యలో నుంచి చాలా వెళ్ళిపోయాను అనుకో, ఈ తనువు చాలించాను అనుకో, వెళ్ళిపోయాను అనుకో, వెళ్ళిపోతే పరలోకంలో కుటుంబంలో సభ్యుడు. కాబట్టి నేను గాల్లో గాలి కలిసిపోను, గాల్లో గాలి కలిసిపోను. మీకు నా శవం కనపడుతుంది, చనిపోయాడా అనుకుంటారు, అంటారు మనుషులు చెప్పుకుంటుంటారు, కార్యక్రమం ఉంటుంది. నేను చనిపోలేదు. వాస్తవానికి నా కుటుంబ సభ్యతో మార్పు చేసుకున్నాను. ఆయన కుటుంబ సభ్యత్వం మార్చేశాడు. ఇక్కడ భూమి మీద జీవిస్తున్నా తండ్రి కుటుంబంలో సభ్యుడు అయి ఉన్నా కృప ఏం చేసిందంటే పరలోకంలో కుటుంబంలో సభ్యత్వాన్ని ఇచ్చేసింది వాడు ఒకసారి. కాబట్టి భూమి మీద జీవించిన తండ్రి కుమారుడిని కుటుంబం సభ్యుడే, తను చాలించిన కుటుంబంలో సభ్యుడే. ఈ కుటుంబంలో సభ్యుడు పరలోకంలో కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో సొంత కుటుంబంలో చేర్చుకుంటాడు. కాబట్టి రక్షించబడినవాడు క్రీస్తు చేస్తున్నాడు. అబ్బా అద్భుతమైన కార్యం, కృప చేసే కార్యక్రమం. అనర్హులైన వారికి అనుగ్రహించబడి మహదశ తండ్రి ఇంటిలో దుఃఖం ఉండదు. నా తండ్రి ఇంటిలో వేదన ఉండదు, ఏడ్పు ఉండదు, కన్నీళ్ళు ఉండదు. సూర్యుని ఎండ దెబ్బ తగలుతుంది, మరణం ఉండదు. తండ్రింటికి వెళ్ళిపోయే మహదశ. రక్షించబడిన వాళ్ళు దేవుని కుటుంబంలో సభ్యులై ఉంటారు. కృప ఇది చేసే కార్యక్రమం ఎవరు చేయలేడు. కార్యక్రమం రాజులకు రాజును ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. సమీపం ప్రాంతేశంలో ఆయన మాత్రమే వసిస్తున్నాడు. అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులు ఎవరిని చూడలేదు, కానీ ఆ కుటుంబ సభ్యులుగా చేసే ఒక విశేషమైన కార్యక్రమం కృప చేస్తుంది. రక్షించబడిన వారి కుటుంబంలో సభ్యులుగా చేసే మహత్తరమైన కార్యము కృప. రెండో కార్యం సంగతి చెప్పాను మీకు. కృప చేసే మూడవ విశేషమైన సమాచారం. ఇలా మాట్లాడుకుంటే పోతానే ఉంటాయి కార్యక్రమాలు. కాబట్టి ఇది మాట్లాడే సమయం కాదు, కట్ చేసేస్తున్నారు. మూడో కార్యక్రమంకి వెళ్ళిపోతుంది. కృప ఏం చేస్తుందో బ్రహ్మం తెలియజేస్తుంది.
నీ అంతస్తును బహుగా హెచ్చించేస్తుంది కృప. 1 పేతురు 1వ అధ్యాయం కృప. 1 పేతురు 1వ అధ్యాయం 10వ వచనం నుండి మీకు కలుగు ఈ కృపను గుర్చేది సమాచారం. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడో కృపను గురించే మాట్లాడుతున్నాడు. ఎవరికి? మనకే కలిగే, క్రైస్తవులకు కలిగే కృపను బట్టి, క్రీస్తు యేసులో ఉన్నవారికి, రక్షించబడిన వారికి కలిగే కృపను గురించి మాట్లాడుతున్నాడు. మీకు కలిగి కృపను గురించి ప్రవచించిన ప్రవక్తల కంటే గొప్ప చేసింది కృప నిన్ను ప్రవక్తల కంటే గొప్ప చేసింది. తమ ఏదైనా క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, వాటి వెంట కలుగు బహుమానముల గురించి, మా మహిమను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలం ఎట్టి కాలం సూచించవచ్చునో పరలోకం నుంచి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మీకిప్పుడు స్వార్థ ప్రకటించిన వారి ద్వారా మీకు కలుగు ఈ కృప క్షమించండి. తప్పు చదివేసాను అక్కడ 10వ వచనం నుంచి మళ్ళీ ఒకసారి చదువుతాం. 1వ అధ్యాయం 1 పేతురు 1వ అధ్యాయం. మీకు కలుగు కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఏం చేశారు? ఈ రక్షణ గురించి మనం రక్షించబడ్డామని చెప్పాక ఈ రక్షణ గురించి పరిశీలిస్తూ తమ ఏదైనా క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, వాటి తర్వాత కలుగు మహిమను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో దాన్ని విచారించి పరిశోధించాలి. వాడికి తెలియదు పాపం. పూర్వకాల ప్రవక్తలకి కృప అందుబాటులో లేదు. ఈ కృప క్రీస్తు యొక్క శిలువ మరణంలో లభించేది. అందుకని కల్వరి సమస్త మనుషుల రక్షణ కలుగు దేవుని కృప కల్వరిలో ప్రత్యక్షమైంది. అంతకుముందు ప్రత్యక్షం కాలా. కాబట్టి పూర్వకాలంలో ఉండే ప్రవక్తలు ఏం చేస్తుంటారంటే క్రీస్తు యొక్క శిలువను గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన వేదనను గురించి, ఆయన సమాధిని గురించి, పునరుద్ధానం గురించి గ్రంథంలో రాశారు, ప్రవచనాలు రాశారు. రాసిన ప్రవక్తలకు అందుబాటులో లేదంట. మీకు కలిగి కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు తమ ఏదైనా క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, దాని తర్వాత కలుగు మహిమను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు వారు ఏం చేశారు? ఎప్పుడు జరిగిపోతుందో, ఏ కాలంలో ఈ కార్యం సాధ్యమవుతాయో అని పరిశీలన చేస్తూ వచ్చారంట ప్రవక్త. భక్తుల ఏషియా గొప్ప ప్రవక్త. ప్రభువైన యేసు కన్యగర్భంలో జన్మిస్తాడు. ఆయన గల్లే ప్రాంతంలో నివసిస్తాడు. కాబట్టి ఆ ప్రాంతం మహిమ కలిగేదిగా చేయబడుతుంది. అలాగే శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు, భుజాల మీద రాజ్యభారం మీద ఆశ్చర్యకర ఆలోచనకర్త వగానే మాట్లాడేసి అయిపోయిన తర్వాత ఆయన రాజ్యం యొక్క విశేషాల గురించి తెలియజేసి చివరికి 53వ అధ్యాయంలో ఆయన శిలువ మరణాన్ని గురించి వర్ణించి వివరించి అయిపోయిన తర్వాత నాకేం తెలియలేదు అన్నాడు. అంటే నీకు తెలియలేదా? నాకు తెలియలేదయ్యా, నాకు అర్థం కాలేదు. నువ్వే కదా రాసింది ఆ సంగతులన్నీ. నేను రాశాను కానీ నాకు అందుబట్టలేదు. ఆలోచన చేశాను, గ్రహించడానికి ప్రయత్నం చేసినా నాకు అందుబాటులో లేదు అని చెప్పేసి. నీకు కలిగే ఈ కృప ప్రవక్తలకు అందుబాటులో లేదు. 63వ కీర్తన, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 4వ వచనంలో రాబడింది. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాబడింది. చదువుతాం. యెషయా గ్రంథం యెషయా మాట్లాడుతున్నాడు. ఇన్ని సంగతులు తెలియజేసి నాకు తెలియలేదు, నాకు అర్థం కాలేదు, నాకు అందుబట్టలేదు అనే మాటలు మాట్లాడటం అనేది ఒక విచిత్రమైన సమాచారం. 63:4, 64:4, 65 చూడండి ఒకసారి. నేను గ్రంథం చూస్తాను ఇప్పుడు. యెషయా భక్తునికి అందుబాటులో లేని కార్యక్రమాలు. నీకు కలిగే కృప మామూలు కృప కాదు నాయన. 64:4 అంటే కరెక్ట్. 64:4 చదివేసాయి. తన కొరకు కనిపెట్టుకోని వారి విషయమై
ఏ దేవుడిని ఎవడును ఏ కాలంలో చూసి ఉండలేదు, కలగని సంగతి వారికి వినబడలేదు, లేదు. నాకేం తెలియదా దేవుడు తన ప్రజల కొరకు ఏం సిద్ధం చేశాడో నాకు తెలియదా? ఇన్ని అధ్యాయాలు రాశాడు నీకు తెలియలేదంటాయా? కానీ గర్భవతిని కంటున్నాడు దాన్ని. ఆ తర్వాత ఆయన ప్రత్యేకించి గల్లే ప్రాంతంలో జీవిస్తాడని సంగతి చెప్పేశాడు. కుమారుడు గురించి పడతాడు, భుజాల మీద రాజ్యభారం ఉందని సంగతి చెప్పావు. ఆయన సేవను గురించి మాట్లాడేశాం, ఆయన సేవకుని గురించి మాట్లాడేశాం. అనేక సంగతులు చెప్పావు కదా. ఆయన శిలువ మరణాల గురించి వివరించి నీలాగా వివరించినాడు ఎవరు లేడే వివరించావు కదా. నీకు తెలియలేదా? నాకు తెలియలేదయా. కాబట్టి మీకు కలిగి కృప వాళ్ళకి అర్థం కాలేదని చెప్పేశాడు. ఆ మాటకి మీకు అర్థం తెలియకపోతే యెషయా ఏమన్నాడో పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. మొదటి కొరింథీ 2వ అధ్యాయంలో, మొదటి కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం నుండి రాయబడి ఉంది. ఇందును గూర్చి దాన్ని ప్రేమించి వారి కొరకు యెషయా చెప్పిన సమాచారం ఏమి సిద్ధపరిచానో కంటికి కనబడలేదు, వినబడలేదు, నీకు కూడా గోచరం కాలేదా, నా హృదయం గోచరం కాలేదా అని రాయబడి ఉంది. యెషయా కదా 40:64 రాయబడిన సమాచారం ఇక్కడ కోట్ చేస్తుంది. కాబట్టి యెషయా భక్తుడు కూడా అందుబట్టని మీకు కలిగి కృప ఎంత మహత్తరమైన కృప అంటే పూర్వకాలంలో ప్రవచించిన ప్రవక్తలు కంతుబట్టని వాస్తవాన్ని అందుబాటు చేయబడతాయి. ఎంత కృప అనుకుంటున్నావు? ప్రవక్తల కంటే గొప్పవాడిగా చేశాడు పరమదేవుడు. పరమదేవుడు అంత చేశాడండి. దానియేలు గ్రంథంలో మా గొప్ప ప్రవక్త దానియేలు అంటే సామాన్యుడు కాదు. నెబుకద్నెజరు కలగాని కల మర్చిపోతే మనుషులను జ్ఞానాలను చంపమని చెప్తే జ్ఞానాలను చంపడానికి పూనుకున్నప్పుడు కళను కళభావాన్ని చెప్పగలిగిన ఒక మహత్తరమైన జ్ఞాని దానియేలు. ఆ దానియేలు కూడా అందుబాటులో లేదంట. 12వ అధ్యాయంలో దానియేలు 12వ అధ్యాయం 4వ వచనం రాబడింది. చదివేసాయి. దానియేలు మరుగు చేసి గ్రంథం ముద్రించుము. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును మాట్లాడు. దానియేలును నేను చూస్తుండగా మరి ఇద్దరు మనుషులు వేటి యువతని యొక్క ఒకడును నిలిచిరి. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్న వాడై ఏటి నేలపైన ఆడుతున్న వాడిని చూసి ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమగునని అడుగగా నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుతున్న ఆ మనుషుని మాటలు నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపు తట్టు చూచి నిత్య జీవి వాడిని నామం ఒట్టుపెట్టుకొని ఒక కాలమున అర్ధకాలము పరిశుద్ధ జనం యొక్క బలమును కొట్టివేయక ముగింపబడగా సమస్త సంగతులు సమాప్తమగును. నేను వింటిని కానీ గ్రహించలేకపోతే వింటే కూడా లావలేకపోయినా వెళ్ళినవాడా అంతమేమో నేను అడుగగా మరుచిన్నట్లు ఉంచబడ్డాయి కనుక దానియేలు ఓర్పు మీకు మాట్లాడొద్దు, ఇది విషయంలో మాట్లాడొద్దు. కొత్త నిబంధన సంబంధులకు తెలియబోయే సంగతులు నీకు ముందుగా బయలుపరచాలని నేను ఉద్దేశించరా. నువ్వు తెలుసుకోవడానికి అవసరం లేదు. కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రవక్తలు ఎవరెవరిని చూపించాను, ఇద్దరు ప్రవక్తలు చెప్పాను. ఇప్పుడు ప్రత్యేకించి యెషయా మహాభక్తుడు, మహాప్రవక్త. దానియేలు అద్భుతమైన ప్రవక్త. వారికి అందుబాటులో లేని సంగతులు నీకు అందుబాటులో చేశాడు అంటే ఏ కృప ఇది? కృప. వారికంటే గొప్ప చేశాడు. ఎన్నో ప్రవక్తల కంటే గొప్ప చేశాడు పరమేశ్వరుడు. కృప చేసిన కార్యక్రమం. కృపను అందుకుంటావా? ఆడదంతావా?
కృపలో నిలిచింటావా, తిరస్కరించి బయటికి వెళ్ళిపోతావా? కృప నిన్ను నీకు బోధ చేసిన ఆయన, అదే ఇదే పరిస్థితి, విశ్వసించిన రక్షించబడతావు. రక్షించబడిన తర్వాత నీ స్థితి పూర్వకాలం ప్రవక్తల కంటే గొప్పది. మీకు కలిగి ఈ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఏం చేశారనమాట, ఈ రక్షణ గురించి పరిశీలించి చూస్తూ వచ్చారు, కానీ వాళ్ళకి అందుబాటులో లేదు. ఆ రక్షణ నీకు అందుబాటులో ఉంది, నీవు ఆ రక్షణ అనుభవించావు, దేవుని ఇంట్లో చేర్చబడ్డావు, మహత్తరమైన నిరీక్షణ కలిగి ఉన్నావు. ప్రభు యేసు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మహిమలు ప్రత్యక్షం అవడానికి ఏర్పాట్లు జరిగాయి. అంగీకరిస్తావా? కృప దేవదూతలు ఈ కార్యములు తొమ్మిది చూడగొడుతున్నారు అన్నాడు. కాబట్టి నీకు కలిగే ఈ రక్షణ కూర్చున్న సమాచారము దేవదూతలు సైతం అందుబాటులో ఉంచబడాల. చదువుతాం మొదటి పేతురు 11వ అధ్యాయంలో, మొదటి పేతురు 1వ అధ్యాయము, దేవదూతలకు లేని పూర్వకాలపు ప్రవక్తలకు లేని మహద్దశ నీకు అనుగ్రహించాడు. కృప చేసిన విశేషమైన కార్యక్రమం. మొదటి చదువుతాం 10వ వచనం నుండి 12వ వచనం వరకు ఈ మాటలు రాబడి ఉన్నాయి. మీకు కలిగి కృపను గుర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి చదువు గట్టిగా, క్రీస్తు విషయమైన శ్రమను గుర్చి మహిమను గుర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఏ కాలం సూచించవచ్చును పరిశోధించది. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా అపోస్తలుల ద్వారా ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచయం చేసిన సంగతి వారికి బయలుపరచబడి దేవదూతలు ఈ కార్యములు తొంగి చూడబోతున్నారు. ఏమో మహత్తరమైన కృప! దేవదూతలకు లేని ఈ భాగ్యం, పూర్వకాల ప్రవక్తలకు అందుబాటులో లేని ఈ మహత్తరమైన దశ, కృప. దేవుడు కృప అనుగ్రహించుకున్న దేవుడు. ఈ భూమిలో జీవించేటప్పుడు నువ్వు ధన్యుడు, ఎంతో ధన్యుడు నేను నిజంగా చెప్పలేను. ఈరోజు ఈ దినాల్లో నువ్వు జీవించుతున్నావంటే, భూమి మీద రక్తమాంసంలో ఉన్నావంటే నువ్వు ఎంతో ధన్యుడో నేను వర్ణించలేను. ఈ కృప చేసే మాత్రమే. కాబట్టి ఆలోచించేయటం చెప్పాలి. కృప బోధిస్తామండి నాయన, జీవితాలు మార్చుకోరా. కృప మాట్లాడుతుంది, నాయన రక్షించబడరా. వృద్ధుల్లోంచి లేకపోయినా ఆయన కుమారుడు యేసుక్రీస్తు నన్ను విశ్వాసం వచ్చు. కృపలో ప్రవేశించడు. ఆయన కుటుంబంలో సభ్యుడిగా కృప. ఈ కృప దేవదూతల కంటే గొప్ప చేసింది. ఎన్నో పూర్వకాల భక్తుల కంటే గొప్ప చేసింది కదా కృప. నువ్వు కాళ్ళంటావా? కాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు. కృప ఇంకేం చేస్తుందో ఏంటి నేను వివరించడానికి కొనుక్కోలేదు. ఆఖరి మాట చెప్పి వదిలిపెట్టేస్తాను. ఫిబ్రవరి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కడాపటి మాట. 12వ అధ్యాయంలో 15వ వచనం నుండి మీలో ఎవడైనా ఒకవేళ దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో. అది ఒక భయం. ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క భయం. మీలో ఎవడైనా ఒకవేళ దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో, అది భయం విషయం. చేదైన వేరు ఏదైనా మలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో మరియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన వేసేటువంటి భక్తులైన ఇంత మహత్తరమైన కృపను ఈ లోక సౌభాగ్యాల కోసం, ఈ లోక సంబంధమైన ఆలోచనల కోసం, శరీర సంబంధమైన కోరికల కోసం, భౌతికమైన భావాల కోసం మనుషులు అమ్ముకుంటే ఎంత పోగొట్టుకుంటున్నాడో. అందువల్ల ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ, మీరు ఎవడైనా ఒకవేళ దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో. కృపను పొందకుండా తప్పిపోకూడదు.
చేదైన వేరు ఏదైనా మనిషి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని. ఒక పూట కొట్టి కొరకు తన జ్యేష్ఠతో పాపను అమ్మివేసిన ఏషా వంటి భ్రష్టుడైన వ్యభిచారైన మీలో ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత ఆశీర్వాదం గోరి కన్నీళ్లు విడిచి శ్రద్ధతో దానికోసం వెతికిన విసర్జింపబడ్డం దొరకక విసర్జించబడ్డం. వెళ్ళిపోకూడదు, ఈ గతి నీకు పట్టకూడదు అని కోరుకోండి. కృపను ఇలాగ పోగొట్టుకోకూడదు ఎవడు, ఇప్పుడు ఎవడు పోగొట్టుకో. ఎంత మాత్రమైన కృప. ఆఫ్టర్ ఆల్ ఏషావుకి జ్యేష్ఠత్వ హక్కు ఒకటే, నీకు జ్యేష్ఠత్వ హక్కు కాదు, ఒకటి కాదు. ఇప్పుడు ఎంత సమాచారం ఇప్పుడు ఉందో నీ ఎదుట ఉందో అలాంటి అంత అనేక సంగతులు ఉన్నాయి. నువ్వు కృపను పొందకుండా తప్పిపోతే నీ గతి ఎలాగుంటుందో మాట్లాడు. ఎవడైనా ఒకవేళ కృపను పొందకుండా తప్పిపోతాడేమో. చేదైన వేరు మలిచి ఏదైనా ఉంది అపవిత్రతలో నడిపించడం. లోక సౌభాగ్యాలు, లోక సంబంధమైన భోగాలు, ఈ లోక భోగాలు అల్పకాలం, శాశ్వతమైనవి కావు. కాబట్టి విశ్వాసి లోక భోగాలని అల్పకాలమని చూచి విసర్జించేస్తాడు. హెబ్రీయులకు 11వ అధ్యాయంలో 24వ వచనం నుండి రాబడింది మోషేకు వచ్చిన సమాచారం. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే లేదు. కాబట్టి లోకంలో భోగం అల్పకాలం, అది పాపపు భోగం. లోక సంబంధిగా నువ్వు బ్రతికితే దేవుని కృపను పొందకుండా తప్పిపోతాం. కాబట్టి భోగం అనుకో, అది ఎంత భోగమైన అల్పకాలం, ఎంత సౌఖ్యమైన అల్పకాలం, ఎంత సుఖమైన తాత్కాలిక, ఎంత ఏమైనా భక్తిహీనతైనా ఇహలోక సంబంధ దురాశతో నింపబడినా ఇదంతా అల్పకాలం. కాబట్టి మీరేం చేయకూడదు అంటే కృపను పొందకుండా తప్పిపోకూడదు. కృపను పొందకుండా తప్పిపోయేవాడు ఎవడని ఉంటాడేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు తప్పిపోతారు, ఎలాంటి వారు తప్పిపోతారంటే ఏశావు లాంటి వాళ్ళు తప్పిపోతారు. నువ్వు ఏశావు లాంటిగా ప్రవర్తించితే అంటే వాస్తవానికి అనుగ్రహించబడిన దేవుని ఎదుటి ఉంచితే ఎంత నాకు అవసరం లేదు అనుకుని పోతే ఏశావు అలా పోయినవాడు. జన్మను బట్టి జ్యేష్ఠుడు, తనతో పుట్టింది జ్యేష్ఠత్వం, దాన్ని కడమట్టుకు నిలబెట్టుకోవాలి మనిషి. ఈ రోజున మీరు జన్మించడం, ఈ కాలంలో జన్మించడం అనేది, ఈ దినాల్లో మానవులై బ్రతకటం అనేది ఒక అద్భుతమైన అనుభూతి. దేవదూతల కంటే శ్రేష్టమైన అనుభూతి. కుమారులయ్యే అవకాశం, దేవుడి ఇంట్లో కుటుంబ సభ్యులయ్యే అవకాశం, రక్షించబడే అవకాశం, మహిమలో ప్రత్యక్షమయ్యే అవకాశం, అనేకమైన అవకాశాలు తెరచబడి ప్రవక్తల కంటే గొప్పవాళ్ళు అయి ఉండే అవకాశం, దేవదూతల కంటే అత్యధికులు అయి ఉండే అవకాశాన్ని పరమదేవుడు తెరిచిపెట్టిన తర్వాత లోక సంబంధమైన జీవిత విధానం కొరకు, పాపము బ్రతుకు కొరకు, శరీర సంబంధిగా బ్రతకటం కోసం, ఈ లోకంలో ఉండే ఆ లోక మాలిన్యము కడిగేసుకోలేకుండా ఉండటం కోసం, ఆ లోక మాలిన్యం కడిగేసుకోలేని దుస్థితిలో ఉండటం కోసమని ఇదంతటినీ పోగొట్టుకుంటే ఏశావు లాంటి వాటి. ఆ తర్వాత ఆశీర్వాదం ఏశావు ఒక్క పోటు కొట్టుకోడు, తన జ్యేష్ఠతో ఏశావు అంటే భ్రష్టుడైనా వ్యభిచారైనా ఒకవేళ ఉంటాడేమో, మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాను. ఆ తర్వాత ఆశీర్వాదం పొంది తర్వాత కావాలంట. అవి అయిపోయిన తర్వాత పరిగణ కార్యక్రమం లేదు. కాబట్టి ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచి తగ్గుతుంది నాయన అని అడిగితే, లేదురా బాబు అయిపోయింది, అది ఆ టైం పోయింది, ఆ ఏర్పాట్లు పోయింది, ఆ కృప ఆవరణ పోయింది, ఆవరించిన ఏర్పాట్లు పోయాయి.
నీకు లేదు అని చెప్పేసి నేను నిరాకరించితే ఎలాగుంటుందో, అందువల్ల దైత్యంగా మనం ఆలకించండి. ఈ మహత్తరమైన కృపను మీరు కాడతారు అదృశ్యమి కృప యొక్క బోధన ఆలకించండి. భక్తిహీనతను విసర్జించండి. ఈ మన దురాశను కూడా విసర్జించండి. నిరీక్షణ సభ నిరీక్షణ ఉంది. మహాదేవుడు మన ప్రభావం వేసి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు మహిమలో మనం కూడా ప్రత్యక్షమయ్యే అవకాశ ద్వారాలు తెరవబడి ఉన్నాయి. ప్రవేశించండి. మన ప్రభు మృతి నుంచి లేకపోయినా ఈ దేవుని కుమారుడని యేసు మనం రక్షించే ఉగ్రత తప్పించే యేసు యొక్క శిలువ యాగము ఇంకా సమీపంగా అందుబాటులో ఉంది. కాబట్టి కాల్దనకుండా కృప చేత రక్షించబడండి. రక్షించబడిన వాళ్ళు అనుగ్రహించబడిన అందరూ మహాదశను దేవదూతల కంటే గొప్ప సమాచారం, పూర్వకాలం ప్రవక్తల కంటే గొప్ప స్థితిని కృపతో అనుగ్రహిస్తున్నాడు. లేడు పోగొట్టుకోవద్దని. ఏసావు లాంటి భ్రష్టత్వము వ్యభిచారి లాంటి వాళ్ళు ఒక పూట కొట్టి దాన్ని అమ్మివేయద్దని, ఆ తర్వాత ఆశీర్వాదం పొందకొని కన్నీళ్ళు విడిచిన లాభం లేదని. కాబట్టి సమయం కృప ఆహ్వానించినప్పుడు, దేవుడు సమీపంగా ఉన్నప్పుడు, ఆయన మహదర్శనం మనం ఆకర్షిస్తున్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి జీవితాలు మార్చుకొని క్రీస్తు శిలువ రక్తంలో పాప క్షమాపణ అనుభవించిన వారు కృపలో నిలిచిండి మహదర్శనం అనుభవించాలని ప్రభు యేసుక్రీస్తు మనం చేసి ముగించుకున్నాం. నమస్కారం. శిలువ ధ్యాన గీతముల నుండి 117వ పాట పాడుకుందాం. సాంగ్ నెంబర్ 117. విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు